హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకొని 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 3 tablespoon పెరుగు, 1 tablespoon పసుపు, 2 tablespoon కారం వేసుకొని కొంచెం పెప్పర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నానండి చికెన్ని. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 5 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పట్ట, లవంగం, యాలకులు, అనాస పువ్వు, జాజిపత్రి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నానండి, మీడియం సైజులో కట్ చేసుకొని. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 3 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ని ఒక సైడ్లో పెట్టుకొనేసి 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటో త్వరగా మగ్గాలంటే చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా కలబెట్టుకొనేసి సిమ్లో పెట్టుకొనేసి ఒక 10 minutes వరకు టమాటో మగ్గనివ్వాలండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొనేసి స్టవ్ సిమ్లో పెట్టుకొనేసి ఒక 20 minutes వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొనేసి ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొనేసి ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుందాము. 2 minutesకి ఒకసారి చికెన్ని కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 1 tablespoon కారం వేసుకుందాము. 1 tablespoon బిర్యానీ మసాలా వేసుకొనేసి ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న ఒక 30 minutes వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొనేసి 3 minutes వరకు రైస్ని చికెన్లో ఫ్రై చేసుకోవాలండి. 1 glass రైస్కు 2 glass వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే. మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కారం, ఉప్పు ఇప్పుడే వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొనేసి 1 glass రైస్కు 2 glass వాటర్ యాడ్ చేసుకొనేసి కుక్కర్కి మూత పెట్టుకొనేసి కుక్ చేసుకోవాలండి. 10 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకో 10 minutes వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడు రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. 2 whistles వచ్చాక కుక్కర్ని ఆఫ్ చేసుకున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయ్యిందో చికెన్ బిర్యానీ. ఇప్పుడు రైతా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 1/2 kg పెరుగు తీసుకొని పెరుగు వేసుకుందామండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తమల్లి అండ్ ఒక క్యారెట్ వేసుకొనేసి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 2 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకొనేసి ఇవన్నీ పెరుగులో మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 tablespoon చాట్ మసాలా వేసుకొనేసి బాగా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొనేసి కలుపుకొనేసి రెడీ అయిపోయిందండి రైతా. ఇప్పుడు లాస్ట్లో బిర్యానీ వేసుకొని రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి.